వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ పవన్. ఇవాళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ చెప్పే ముందు చాలామంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ సబ్జెక్ట్ అనేది చాలా టఫ్, క్లియర్ చేయడం చాలా టఫ్, హార్డ్ ఇస్తారు క్వశ్చన్ పేపర్ అని అనుకుంటారు. బట్ వన్ థింగ్, ఈఎంఎఫ్ సబ్జెక్ట్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు కరెక్ట్ వేలో, కరెక్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి. మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ని అక్కడ మనం ఎట్లా సబ్మిట్ చేస్తున్నాం, పర్ఫెక్ట్గా సబ్మిట్ చేయాలి. ఎక్కువ మనకి దీంట్లో ఈఎంఎఫ్లో డెరివేషన్స్ అండ్ డయాగ్రామ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ థియరీ కన్నా డెరివేషన్స్, డయాగ్రామ్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈక్వేషన్స్, ఫైనల్ ఈక్వేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ 1లో ఇవి అనేటి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ నేను మెన్షన్ చేసినాయి 7 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మీకు ఇట్లా ఇంపార్టెంట్ టాపిక్స్ కాకుండా మనం చాలామంది డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాం. సో నేను డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. నెక్స్ట్ వీడియో నుండి టాపిక్స్ కాకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఫస్ట్ యూనిట్ 1లో ఇంపార్టెంట్ వచ్చేసి డైరెక్ట్ కులుమ్స్ లా అండ్ గాస్ లా అనేవి చాలా ఇంపార్టెంట్. ఏదేం ఒక్కటైనా పక్కా అడుగుతాడు. నెక్స్ట్ కులుమ్స్ లా అండ్ గాస్ లా తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ టాపిక్ అనేది ఇంపార్టెంట్. లైన్, సర్ఫేస్ అండ్ వాల్యూమ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇంపార్టెంట్. నేను ఇక్కడ పైన మెన్షన్ చేసిన 7 టాపిక్స్ క్లియర్గా చూసుకోండి. దాంట్లో నుండి పక్కా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీరు ప్రిపరేషన్ అనేది ముందు స్టార్ట్ చేసి ఉంటే కిందున్న 3 క్వశ్చన్స్ కూడా చూసుకోండి. యూనిట్ 2లో కరెంట్ అండ్ కరెంట్ డెన్సిటీ, ఓమ్స్ లా అండ్ పాయింట్ ఫార్మ్, బౌండరీ ఈక్వేషన్స్ ఆఫ్ కండక్టర్స్ అండ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బౌండరీ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పాయిసన్స్ ఈక్వేషన్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్. యూనిట్ 3లో సేమ్ మనం యూనిట్ 1లో గాస్ లా అండ్ కులుమ్స్ లా ఎట్లనో యూనిట్ 3లో బయోసావర్ట్ లా అండ్ ఆంపియర్ లా అలా పక్కా ఏదన్నా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. రెండు ప్రిపేర్ కావండి. 2 ప్రిపేర్ అయితే మీకు పక్కా ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ మ్యాక్సిమం ఎక్కువ ఉంది. ఈ 2 లాస్ ప్రిపేర్ అయిన తర్వాత మ్యాగ్నెటిక్ బౌండరీ కండిషన్స్ చూసుకోండి. బౌండరీ కండిషన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈఎంఎఫ్లో. నెక్స్ట్ యూనిట్ 4లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేటి యూనిట్ 4లో మోస్ట్ ఇంపార్టెంట్. ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అన్న పాయింట్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అనేది యూనిట్ 4లో ఇంపార్టెంట్. యూనిట్ 5లో పాయింటింగ్ థీరం మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువసార్లు అడిగాడు, రిపిటేటివ్ క్వశ్చన్ పాయింటింగ్ థీరం అనేది. నెక్స్ట్ వేవ్ ఈక్వేషన్ ఫర్ కండక్టింగ్ మీడియం కూడా ఇంపార్టెంట్. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఇన్ ఫేజర్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. టైం ఉంటే ఇవి కూడా ఈ 5 క్వశ్చన్స్ కూడా కవర్ చేయండి. మనకి వేవ్స్ నుండి వేవ్ ఈక్వేషన్ ఫర్ కండక్టింగ్ మీడియం అని అడుగుతాడు. నెక్స్ట్ వేవ్ ఈక్వేషన్ ఇన్ ఫేజర్ ఫామ్ కూడా అడుగుతాడు వేవ్స్లో. నెక్స్ట్ ఓవరాల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ అయితే ఇవి. మీకు కింద ఒక 15 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్, అంటే మనకి ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఇప్పుడు ఇది కులుమ్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్ అనేది ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ అబౌట్ కులుమ్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్ అని క్వశ్చన్ అడుగుతాడు. దీని మీద మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని డెరివేషన్స్ కూడా ఉంటాయి. ఆ డెరివేషన్స్ ఎలా అడుగుతాడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక 15 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనిపించిన 15 క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. మీరు కరెక్ట్గా 15 క్వశ్చన్స్ ప్రిపేర్ కాండి. మీ స్కోరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈఎంఎఫ్ సబ్జెక్ట్ చాలామంది టఫ్ అనుకుంటారు, కాకపోతే కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా రాయండి. మీకు 1 డే ఉన్నా 2 డేస్ ఉన్నా అని ఎగ్జామ్ ముందు 1 డే ముందు స్టార్ట్ చేసినాను, మీకు ఏం తెలియదు అనుకున్నా కానీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు కులుమ్స్ లా అండ్ గాస్ లా, నెక్స్ట్ బౌండరీ ఈక్వేషన్స్, నెక్స్ట్ బయోసావర్ట్ లా అండ్ ఆంపియర్ లా, అండ్ ఇల్లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇక్కడనేమో మ్యాగ్నెటిక్ బౌండరీ కండిషన్స్. ఇవన్నీ ఎట్లా అంటే ఈఎంఎఫ్ స్టాండర్డ్స్ అనేది మీకు పక్కా అడిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. మీరు అది ప్రిపేర్ అయితే మరి ఈ సబ్జెక్ట్ని ఈజీగా క్లియర్ చేయచ్చు. నేను 15 క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో పెడతా.
ఆ క్వెషన్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్.